అతడు బహుగా ఫలించును. He will bear much fruit. John chapter 15 verse 5. ఫలించుట అనేది ఎవరికి ఇష్టం లేదో చెప్పండి? అందరికి ఇష్టమే. ప్రతి ఒక్కరూ ఫలించాలని కోరుకుంటారు. ఒక చెట్టు నాటితే ఆ చెట్టు నాటిన వ్యక్తి అనుకుంటాడు, ఈ చెట్టు పచ్చగా ఎదిగి చక్కని ఫలాలు కాయాలని ఆశిస్తాడు. అలాగనే ఫలించుట అనేది దేవుడు కోరుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా ఫలము లేని జీవితం నీలో ఉంటే, అది ఏ విషయమైనా, ఆత్మీయంగా ఫలించకపోయినా, ఆర్థికంగా ఫలించకపోయినా, అలాగే చదువుల్లో ఫలించకపోయినా, ఉద్యోగంలో వ్యాపారంలో ఫలించకపోయినా, నిష్ఫలులు అనేది ఎవరికి ఇష్టం ఉండదు. దేవుడు కూడా నిన్ను నిష్ఫలుడుగా ఉంచాలని ఆశపడట్లా, నిష్ఫలురాలుగా ఉండాలని ఆశపడట్లా. నువ్వు నిష్ఫలురాలుగా ఉండద్దు. నువ్వు ఫలించే కుమార్తెగా ఉండాలి. నువ్వు ఫలించే కుమారుడిగా ఉండాలి. యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడే ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. 37వ కీర్తన 4వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడు ఆయన నీ హృదయవాంఛలు తీరుస్తాడు. దేవునిలో ఆనందించండి, ఆత్మ ఫలము కలిగి ఉండండి. ఇప్పుడు వ్యర్థమైన ఫలాలు కలిగి ఉన్నారు. ఎవరిని ఒక శాడిస్ట్ లాగా మారి బాధ పెట్టే స్వభావం కలిగి ఉండొద్దు. ముళ్ళ కంచిలాగా ఉండొద్దు. ఒక తేలులాగా ఉండొద్దు. ఒక పాములాగా ఉండొద్దు. పాముని ఎంత పాలు పోసి పెంచినా ఏం చేస్తుంది? అది కాటేస్తుంది. తేలుని ఎంత బంగారంలో ముద్దులాగా మీరు చక్కని ఒక పక్షిని పెంచినట్టుగా పెంచినా అదేం చేస్తుంది? కాటు వేస్తుంది. కాబట్టి నీలో ఆ స్వభావం ఉంటే తీసేసుకో. ప్రార్థన చేసుకుందాం. షల్ వి లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్. ప్రభువా, ఆత్మఫలము కలిగిన వ్యక్తిగా, అలాగే నీతి ఫలాలు గల వ్యక్తిగా, మారు మనసు తగిన ఫలం నాలో ఉండాలి తండ్రి. ఎవరెవరైతే ఇంకా మారు మనసు పొందలేదో, కొన్ని విషయాల్లో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఇంకా మారాలంటున్నాడు. ఇగో నా కుమార్తె నువ్వు ఈ విషయంలో మారాలి. అది కోపమో, అసూయో, అది అనుమానమో, అది భర్తను గౌరవించకపోవడమో, భర్తను భార్యను గౌరవించకపోవడమో, తల్లిదండ్రుల మీద తిరగబడ్డమో, అదేదున్నా ఒప్పేసుకో. ప్రభు నన్ను క్షమించుదేవా, మన్నించుదేవా, నా ప్రవర్తన విషయంలో నాకు మార్పు దయచేయమని నన్ను క్షమించండి తండ్రి. అయ్యా, మారు మనసు తగిన ఫలాలు నాలో ఉండాలి. మారు మనసు తగినటువంటి ఫలము నేను ఫలించాలి ప్రభా. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.